హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం తినే భోజనంలోకి అన్నం, పప్పు, కూరలతో పాటు ఇది తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే అది తినడం వల్ల జీర్ణశక్తికి చాలా మంచిది కాబట్టి. అదే రసంలలో చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో మిరియాల రసం కూడా ఒకటి. ఇది తాగడం వల్ల జీర్ణశక్తికే కాదు, మనకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ రసాన్ని తాగితే ఘాటుగా గొంతుకి రిలీఫ్గా అనిపిస్తుంది. అది నేను ఎలా చేస్తానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందుగా 2 టమాటా పండ్లని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గిన్నెలో తీసుకొని బాగా కడిగి ఆ గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. అది చల్లారేలోపు రసానికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోండి. దానికి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 7-8 తెల్లవాయలు, 2 రెబ్బల కరివేపాకు తీసుకొని వాటిని రోటిలో మెత్తగా దంచుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు, టమాటాను బాగా కలుపుకుంటూ గట్టిగా పిండేసి తొక్కుని పక్కకు తీసేయండి. అందులో తగినంత ఉప్పు వేసి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా బెల్లం వేయండి. తిరువాత కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ఎండుమిర్చి వేసి, ఆవాలు వేసి దంచిపెట్టుకున్న మసాలాని అందులో వేసి బాగా కలపండి. మా పిల్లలకి మిరియాల రసం అన్నంలో కంటే గ్లాస్లో పోసుకొని తాగడం అంటేనే చాలా ఇష్టం. ఈ మిరియాల రసం కాంబినేషన్లోకి చికెన్ ఫ్రై కానీ, చికెన్ పకోడా కానీ, మటన్ ఫ్రై అయినా కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ పోపుని ఆ రసంలోకి వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వండి. అంతే, టేస్టీ అయిన మిరియాల రసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.